అన్న అడుగన్నా. లేదు, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కేటీఆర్ని కవితని వీళ్ళందరినీ పొగిడాడు, ఇప్పుడు పెడుతున్నాడు అంటున్నారు. గతంలో మీరు కూడా చంద్రబాబుని పొగిడారు, ఇప్పుడు పెడుతున్నారు. పొగిడా, సపోర్ట్ చేశా, మెల్లిగెట్టి పొగిడాను. ఎందుకు కూడా చెప్పంటావా? అది తప్పు కానప్పుడు, మీరు చేసిన తప్పు కానప్పుడు పవన్ నా తప్పేంటో ఒకసారి నువ్వే ఆన్సర్ చెప్తావు. నా తప్పేంటో నేను ఎప్పుడు ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు వాళ్ళకే నేను ఓటేస్తాను, వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఆంధ్ర ప్రజలు ఎన్టీఆర్ పార్టీ పెట్టక ముందు అందరూ కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ గెలిపించేవాళ్ళు. మళ్ళీ ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఆ జనమంతా కాంగ్రెస్ ఓడించేసి ఎన్టీ రామారావు గారు గెలిపించారు. అంటే వాళ్ళు పార్టీ మారినట్ట ప్రజలు, అంటే కాంగ్రెస్ తిడుతున్నట్ట. ఎగ్జాంపుల్ ఇంకెప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వస్తా. ఈ ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? కాంగ్రెస్లో పి జనార్దన్ రెడ్డి అని నేను ఓటేసా. ఎప్పుడో చెప్పప్పుడు కొత్తగా చెప్పట్లా. వైఎస్ఆర్కి వేసా, ఉన్నప్పుడు ఎన్టీఆర్కి వేసా. ఉన్నాళ్ళలో బెటర్ ఎవరు? ఇప్పుడు చంద్రబాబుకి వేసా. ఎప్పుడు నేను మారాను? చెప్పంటావా? అతని మీద ఏ బాబు ఎప్పుడు కలిగిందో చెప్పమంటారా? చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, కొత్తగా పార్టీ పెట్టి ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మీట్లో అన్న మాట చూసుకొని మీకు క్లిప్పింగ్ ఉంటుంది. ఇది ప్రజారాజ్యం గాలి బుడగా ఉండదు అన్నాడు. ఓకే, తప్పులే, రాజకీయాలకు వచ్చేసాం. కానీ తర్వాత ఏమన్నా నీ పార్టీ వాళ్ళు ఏమన్నారు, నీ పార్టీ నాయకులు చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని పట్టుకొని హీనంగా మాట్లాడతారా? క్లిప్పింగ్స్ మీకు ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి. నువ్వు చెప్పొచ్చు కదా. 3 నెలల పాటు చిరంజీవి గారు ఫ్యామిలీని ఆడవాళ్ళని కూడా బయటికి లాగి రాజకీయ పార్టీ పెట్టాడని చెప్పి అతను డిమోరలైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో లేడీస్ గురించి హీనంగా మాట్లాడతారా? మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్. నువ్వు 3 నెలలు చూస్తున్నావుగా, నీకు సిగ్గు లేదా? నీ ఇంటూ ఆడవాళ్ళు లేరా? తప్పు. చిరంజీవి గురించి మాట్లాడవు, చిరంజీవి ఎథిక్స్ గురించి మాట్లాడవు, చిరంజీవి గారికి ఉన్న రాజకీయ అనుభవం గురించి మాట్లాడారు తప్ప చిరంజీవి ఆడవాళ్ళు ఏం చేశారా వెధవల్లారా చిరంజీవికి సారీ చెప్పు అని ఉంటే గొప్ప లీడర్ చంద్రబాబు ఏంటంటే తను డిమోరలైజ్ చేయడానికి, తను గెలవడం కోసం ఏమైనా ఆడవాళ్ళని ఎన్నిసార్లు తిట్టించారండి మీకు తెలుసు కదా. ఆడవాళ్ళని వనజాక్షి కొడితేనే నోరెత్తకుండా వనజాక్షి సపోర్ట్ చేయలేదే. అలా మళ్ళీ జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు. గెలుస్తాడేమని జగన్ గారి సిస్టర్ గురించి సోషల్ మీడియాలో గబ్బు ఒక ఆడదాని గురించి. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఎమ్మటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, ఎరా ఒళ్ళు బలిసిందా అని. తను గెలవడం కోసం, తన కోసం ఎవడు ఏం మాట్లాడిన అతి గొప్ప కిరాతక నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంకా అడగదలుచుకున్నావా? చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.